Yeah. So K-means lo, before talking K-means, we went on to discuss about unsupervised machine learning algorithms. The unsupervised machine learning algorithms lo, we have a certain ఇంకొక సబ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే క్లస్టరింగ్. What do we mean by clustering అని అంటే when we don't have any y variable, basically when we don't have any y variable in our data set, we try to group them. అంటే క్లస్టర్ గా తయారు చేయడానికి ట్రై చేస్తాం అనమాట. క్లస్టర్స్ ఇన్ ద సెన్స్ గ్రూప్స్. సో ఆ డేటాలో మన దగ్గర వై వేరియబుల్ లేదు కాబట్టి వి డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ నౌ. ఏదైనా అది ఆల్గరిథం, ఇది ఒక ఆల్గరిథం, లేకపోతే ఈ ఈ రో ఈ క్లాస్ కి చెందింది, ఈ రో ఈ క్లాస్ కి చెందింది, సర్వైవ్డ్ ఆర్ నాట్, లేకపోతే ఐరిస్ లో సెటోసానా వర్జినికానా అని కానీ వి డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ పాయింట్ టు క్లాసిఫై అ రో ఇన్ టు దట్ పర్టికులర్ క్లాస్. మన దగ్గర అట్లాంటివి ఏం లేవు కాబట్టి వాట్ వి డూ ఇస్ వి ట్రై టు గ్రూప్ దెమ్. మనం వాటిని గ్రూపింగ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఆన్ వాట్ బేసిస్? మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, బట్ ద మెయిన్ పాయింట్ ఇస్ వి గ్రూప్ దెమ్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. ఇదే డిస్టెన్స్ మనకి యూక్లిడియన్ లో కూడా కనిపించింది, ఇదే డిస్టెన్స్ మనకి ఎస్విఎం లో కూడా మాట్లాడుకున్నాము. సో ఈ డిస్టెన్స్ వల్ల, ఈ డిస్టెన్స్ తో క్యాలిక్యులేట్ చేసి వి ఫైండ్ అవుట్ విచ్ ఆర్ నియర్ టు ఈచ్ అదర్. అండ్ వన్స్ వి ఫైండ్ అవుట్ ఏదైతే నియర్ టు ఈచ్ అదర్ ఉందో, we follow these steps actually. First ఒక k value choose చేసుకుంటాము random గా. That means it might be won't be able to respond but can only remain on mute. Okay, no problem. So when we choose the k point randomly, that means ఒక 3 గాని 5 గాని, that is odd number choose చేసుకోవాలి ఇక్కడ. And once we choose this odd number k value, అన్ని డేటా పాయింట్స్, అన్ని k పాయింట్స్ అని అంటాను దాన్ని. అండ్ k అంటే లెట్స్ సే k is equals to 3. k పాయింట్స్ అంటే 3 ర్యాండమ్ పాయింట్స్ మనం ఆ డేటాలో ప్లేస్ చేసుకొని ర్యాండమ్ గా ఎక్కడైనా కానివ్వండి. వి క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ డేటా పాయింట్ అండ్ కే పాయింట్. ప్రతి దానికి మధ్యలో ఉండే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. దెన్ వి క్యాలిక్యులేట్ ద క్లస్టర్స్ కి ఫేక్ క్లస్టర్స్ తయారు చేస్తాము దగ్గరకు ఉన్న వాటన్నిటిని తీసుకొని. దెన్ మళ్ళీ ఆ క్లస్టర్ లోకి రీసెంటర్ చేస్తాము. అండ్ వి రిపీట్ ద ప్రాసెస్ ఫ్రమ్ 3 to 5 అంటిల్ కన్వర్జెన్స్. యాజ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, కన్వర్జెన్స్ అంటే ఏంటి అంటే, నేనేం చెప్పాను, వి విల్ రిపీట్ ఇట్ అని చెప్పాను కదా. సో లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ లూప్స్. ఓకే, ఫస్ట్ 28th లూప్ అయింది, 30th లూప్ అయింది. 30th లూప్ లో ఈ డేటా పాయింట్ ఈ క్లస్టర్ లో ఉంది, సెకండ్ క్లస్టర్ లో. 31st లూప్ లో ఇట్ జంప్ టు దిస్ పాయింట్. మళ్ళీ 33rd లో ఆర్ 32nd లో ఇట్ జంప్ బ్యాక్. అట్లా అటు టు అండ్ ఫ్రో జరుగుతుంది అనమాట. నో అదర్ థింగ్ విల్ చేంజ్, 1 or 2 విల్ మూవ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మూవ్ అయ్యేదాన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ కన్వర్జెన్స్. సో వెన్ వి రీచ్ కన్వర్జెన్స్ పాయింట్, మనకు అప్పుడు తెలుస్తుంది దట్ వీ విల్ స్టాప్ ద ఏమంటాము, వీ విల్ స్టాప్ దిస్ థింగ్. ఈ కేనే క్లస్టర్ క్రియేషన్ ప్రాసెస్ అనేది ఆపేసి ఏదైతే క్లస్టర్స్ వచ్చాయో ఆ క్లస్టర్స్ మనము తీసుకుంటాము. ఐ విల్ షో యూ దట్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్ 4 ర్యాండమ్ పాయింట్స్ తో చేసుకుందాము. ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ బేసిక్, ఇక్కడ వీడియో మొత్తం చూపించట్లేదు కానీ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. రీసెంటర్ చేసుకుంటుంది. రీసెంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా అగైన్ క్యాలిక్యులేట్ ద పాయింట్స్ అండ్ రీసెంటర్ అగైన్. ఇట్లా రీసెంటర్ చేసుకొని అంటిల్ కన్వర్జెన్స్ ఇట్ విల్ ఫైనల్ గా వి గెట్ ద ఫైనల్ క్లస్టర్స్. ఈ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని కావాలనేది కూడా మనం స్క్రీన్ ప్లాట్ వేసుకొని చూస్తాము. సో ఈ లింక్ నేను పోస్ట్ చేస్తాను ఫర్ యువర్ రెఫరెన్స్. యూ కెన్ గో త్రూ దిస్ లింక్. Give me 1 second. యా. సో వాట్సాప్ లో అది లింక్ పెట్టాను. సో ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. మళ్ళీ ఇక్కడ పెడితే మీకు ఇబ్బంది అవుతుందని. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ k means. Now let's talk about the next approach, next algorithm, which is hierarchical clustering. ఈ hierarchical clustering is also a part of unsupervised machine learning algorithms. Unsupervised machine learning algorithms లో మనకి క్లస్టరింగ్ ఉంది. క్లస్టరింగ్ లోపల we have k means and hierarchical clustering ఉంది.
And also we have another thing called as DB scan, which we'll discuss in the coming sessions. So one second, please don't mind. Okay, okay. Okay, so hierarchical clustering లో ఏమవుతుంది అని అంటే the hierarchical clustering మనకి hierarchical clustering లో again this is also at the end of the day we want to cluster, we want to group the datas, we want to group the ఏమంట data points or rows into similar characteristic groups. సో టూ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి టాప్ టు డౌన్ అప్రోచ్ విచ్ ఇస్ డివిజివ్ అని అంటాము, బాటమ్ అప్ అప్రోచ్ విచ్ ఇస్ అగ్లమరేటివ్. మనము మోస్ట్ గా యూజ్ చేసేది బాటమ్ అప్ అప్రోచ్ యూజ్ చేస్తాము. సో డివిజివ్ అప్రోచ్ లో ఏం చేస్తామంటే మన దగ్గర ఒక 7 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 7 రోస్ ఉన్నాయి అనుకోండి. ఆ 7 రోస్ ని వి విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్లస్టర్. దెన్ దాని తర్వాత వి విల్ అగైన్ డివైడ్ ద క్లస్టర్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. మళ్ళీ ఆ క్లస్టర్ ని ఇంకా డివైడ్ చేస్తాం. ఎంత వరకు డివైడ్ చేసుకుంటూ వెళ్తాము ప్రతి ఒక్క క్లస్టర్ ని అని అంటే అంటిల్ అన్లెస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్లస్టర్. ప్రతి ఒక్క రో కూడా ఒక క్లస్టర్ లాగా కన్సిడర్ అయ్యేంత వరకు వి విల్ బి డూయింగ్ దట్ డివిజన్ అనమాట. అందుకే డివిజివ్ అప్రోచ్ అని అంటాం దీన్ని. ద సెకండ్ థింగ్ ఈస్ అంటే ఇది టాప్ డౌన్ అప్రోచ్ డివిజివ్. ద సెకండ్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇస్ బాటమ్ అప్ అప్రోచ్. ఈ బాటమ్ అప్ అప్రోచ్ లో వీ హ్యావ్ అగ్లోమెరేటివ్ అప్రోచ్. ఈ అగ్లోమెరేటివ్ లో వీ ఆల్సో కాల్ ఇట్ as బాటమ్ అప్ అప్రోచ్. పైనది టాప్ డౌన్ అంటే వీ హ్యావ్ బాటమ్ అప్ అప్రోచ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ గా వి విల్ హ్యావ్ 6 రోస్ ఉన్నాయి అనుకుందాం. రో 1, రో 2, 3, 4, 5, 6. ఈ 6 రోస్ ని వి విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఇండివిజువల్ క్లస్టర్స్ ఆర్ ఎల్స్ రోస్ అనే అనుకోండి. వి విల్ కన్సిడర్ దెమ్ రోస్. సెకండ్ థింగ్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం వాటన్నిటిని ఇండివిజువల్ క్లస్టర్స్ అనుకుంటున్నాం ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. దెన్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ రోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూక్లిడియన్ డిస్టెన్స్. ప్రతి ఒక్క రోకి అగైన్ మనం స్కాటర్ ప్లాట్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లో అవి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటది. ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఓకే నౌ ఐ అండర్స్టూడ్ దట్ R1 అండ్ R4 ఆర్ నియర్ టు ఈచ్ అదర్ అండ్ R3 అండ్ R5 ఆర్ నియర్ టు ఈచ్ అదర్. R2, R6 దేనికి దగ్గరగా లేవు కాబట్టి వాటిని విడిగా పెడుతున్నాను. అంటే వి క్రియేటెడ్ క్లస్టర్స్ బేస్డ్ ఆన్ ద నియరెస్ట్ డిస్టెన్స్. ఏదైతే రోస్ దగ్గరగా ఉన్నాయో వాటిని క్లస్టర్స్ గా కన్సిడర్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి R3, R5 ఇది కూడా ఒక క్లస్టర్ లాగా కన్సిడర్ అయింది బికాస్ ఆఫ్ ద నియరెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. R2, R6 బోత్ ఆర్ స్టిల్ రోస్ లాగానే ఉన్నాయి. సో వీ హ్యావ్ 2 క్లస్టర్స్ అండ్ 2 రోస్. సో వాట్ వీ డూ నౌ, ఇప్పుడు ఏం చేస్తామనంటే వి విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ మళ్ళీ మళ్ళీ క్లస్టర్ కి క్లస్టర్స్ లో ఉన్న వాటికి R2 కి ఒక సెకండ్ క్లస్టర్స్ కి కింద మధ్యలో మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము రోస్ కి. అట్లా వి విల్ కీప్ ఆన్ క్యాలిక్యులేటింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్లస్టర్స్ అండ్ క్లస్టర్స్ అండ్ రోస్ అండ్ రోస్ ఆల్సో. ఇట్లా 3 ways లో మనము క్యాలిక్యులేట్ చేసుకొని వి విల్ మూవ్ ఆన్ టు క్లాసిఫై దెమ్. ఫైనల్ గా ఎప్పుడు ఆగుతాము అంటే వి విల్ స్టాప్ వెన్ వీ హ్యావ్ 1 సింగిల్ క్లస్టర్. మన దగ్గర ఫైనల్ గా ఒక సింగిల్ క్లస్టర్ ఉన్నప్పుడు వి విల్ స్టాప్. I'll show with an example explanation also, mathematical explanation. So ఇప్పుడు మనకి 2 క్లస్టర్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఓకే, థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత నౌ వాట్ విల్ డూ ఇస్ రోకి మధ్యలో ఆబ్వియస్లీ విల్ డూ దట్ యూక్లిడియన్ డిస్టెన్స్ క్లస్టరింగ్, యూక్లిడియన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. క్లస్టర్ కి మధ్యలో హౌ డు వి డూ క్యాలిక్యులేషన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 2 methods ఆర్ 3 ఉన్నాయి బేసిక్ గా. సింగిల్ లింకేజ్,
distance between the nearest point of the clusters and combine the nearest clusters into one cluster. ఇప్పుడు ఏం చేస్తామంటే నా దగ్గర 3 క్లస్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అబ్జర్వ్ దిస్ థింగ్. ఈ డేటా పాయింట్ ఈ క్లస్టర్ లో ఉంది, ఈ డేటా పాయింట్ ఈ పర్టికులర్ డేటా పాయింట్ బి అనే క్లస్టర్ లో ఉంది, ఈ పర్టికులర్ డేటా పాయింట్ బి అనే క్లస్టర్ లో ఉంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మనము సింగిల్ లింకేజ్ చేస్తాం. సింగిల్ లింకేజ్ లో అంటే వి వాంట్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్లస్టర్స్. సో ఈ క్లస్టర్స్ మధ్యలో ఈ క్లస్టర్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద వే ఇస్ టు క్యాలిక్యులేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ లింకేజ్. సింగిల్ లింకేజ్ లో క్లస్టర్ కి దగ్గరగా ఉన్న డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ ఒక క్లస్టర్ ఏకి బికి క్యాలిక్యులేట్ చేశాను, ఏకి సికి క్యాలిక్యులేట్ చేశాను, బికి సికి కూడా క్యాలిక్యులేట్ చేశాను అనుకుందాం. సో సింగిల్ లింకేజ్ మెథడ్ లో ఐ గాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 3 అండ్ ఏ అండ్ సి ఇస్ 7. సో నేనేం చేయాలి? ఏ క్లస్టర్ బి క్లస్టర్ దగ్గర డిస్టెన్స్ 3 ఉంది, విచ్ ఇస్ లెస్. సో నేనేం చేస్తానంటే ఏని బిని కంబైన్ చేసి ఒక క్లస్టర్ కింద తయారు చేస్తాను, ఏ బి అని చెప్పి. దెన్ సిని వదిలేస్తున్నాను అట్లానే. తర్వాత ఏబికి సికి ఎట్లా ఉందో చూసుకొని ఫైనల్ గా వెన్ వీ హ్యావ్ ద లాస్ట్ 2 క్లస్టర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు డిస్టెన్స్, ఆటోమేటిక్ గా అవి రెండు ఒకే క్లస్టర్ అనుకుంటాం. సో ఈ విధంగా క్లస్టర్ కి రోకి చేసుకుంటా, క్లస్టర్ కి చేసుకుంటూ, క్లస్టర్ కి రోకి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వి ఫైనల్లీ రీచ్ ఇంటూ వన్ ప్లేస్ వేర్ ఆల్ ద రోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ క్లస్టర్. అన్ని రోస్ కూడా ఒక సింగిల్ క్లస్టర్ లాగా తయారవుతాయి అన్నమాట. అది మన ఎండ్ గోల్. అన్ని పైనుంచి రో 1 నుంచి రో 6 వరకు తీసుకొని ఇండివిజువల్ గా వాటి మధ్యలో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని యూక్లిడియన్ డిస్టెన్స్ హెల్ప్ తో వాటిని క్లస్టర్స్ కింద కన్సిడర్ చేసుకొని మిగతా రోస్ ని అట్లానే ఉంచుకొని క్లస్టర్స్ కలుపుకొని అట్లానే క్లస్టర్స్ కి రోస్ కి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్లీ వి విల్ రీచ్ టు వన్ ప్లేస్ వేర్ వి విల్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు వన్ క్లస్టర్. బట్ దీని వల్ల మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి దెన్ ఐల్ సే వై వి యూజ్, దీని వల్ల మన లాభం ఏంటి అని. సో లెట్స్ టేక్ స్టూడెంట్ ఐడి ఉంది, మార్క్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో నాకు ఇక్కడ వై వేరియబుల్ అనేది ఏం లేదు, 2 ఎక్స్ వేరియబుల్సే. సో ఏం చేద్దాము? సో నేను ఏం చేస్తా అంటే ఒక ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఈ ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ లో ఏమవుతుందంటే ఐడి ఉంది ఆన్ హారిజాంటల్ గా, ఫస్ట్ రో హారిజాంటల్ గా కాలమ్స్ ఐడి వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? ఐడి వాల్యూస్ ఉన్నాయి. ఈ ఐడి వాల్యూస్ లో మనము డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దేనికి? 1 కి డిస్టెన్స్ ఎంత? లెట్స్ సే 10 మైనస్, ఓకే 1 సెకండ్, యూక్లిడియన్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది కదా, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏం చేస్తాము? x1 మైనస్ x2, అగైన్ x1 y x2 y కాబట్టి x1 x2 y, సారీ x1 y1 ఒకటే 1, x2 y2 కూడా 1. సో ఈ రెండిటికి ఉన్న వాల్యూ ఏంటి? 10. సో 10 హోల్ స్క్వేర్, 10 మైనస్ 10 హోల్ స్క్వేర్, సారీ వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ కదా, యా. సో అది 0 వస్తుంది ఆబ్వియస్ గా. ఓకేనా? 0నే వస్తుంది మనకి, రెండు ఒకటే సింపుల్ వాల్యూ కాబట్టి. బట్ లెట్స్ టాక్ అబౌట్ 1 అండ్ 2. 1 అండ్ 2. సో దీనికి మధ్యలో క్యాలిక్యులేషన్ ఎట్లా? 10 మైనస్ 7 హోల్ స్క్వేర్, 10 మైనస్ 7 హోల్ స్క్వేర్ వేసుకుంటే √9 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 3 అని అనుకుందాం. ఓకేనా? √9 వస్తుంది, 3 వస్తుంది మనకి. ఇఫ్ యు సీ హియర్, ఆ డిస్టెన్స్ నేను ఇక్కడ అప్డేట్ చేసుకున్నాను. సో వాట్ ఇఫ్ 1 కి 3 కి మధ్యలో డిస్టెన్స్ ఏంటి? దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 2 కి, ఇక్కడ 2 కి 3 కి తీసుకుందాం, సారీ 1 కి 3 కి 10 మైనస్ 28 18 హోల్ స్క్వేర్ చేసుకుంటే మనకి ఎట్ ద ఎండ్ 18 వస్తుంది కదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుట్ చేసేసుకుంటే అట్లా ప్రతి ఒక్క రోకి ఇంకొక రోతో ఉండే డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాను, ఒక ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే వి వాంట్ టు అబ్జర్వ్ వన్ థింగ్, విచ్ కాలమ్ ఈజ్ నియర్ టు, సారీ విచ్ రో ఈజ్ నియర్ టు విచ్ రో. ఏ రో ఇంకొక రోకి దగ్గరగా ఉంది. సో ఇక్కడ మనం గమనించుకుంటే
లోయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? కెన్ ఎనీవన్ ఆన్సర్? ఐ నో Ravi can't answer, so Nandita I'm expecting. 0. జీరో ఉండదు అంటే దీన్ని కన్సిడర్ చేయకండి ఈ జీరో Okay. లైన్ బికాస్ 3. యా 3 అనేది మనకి దగ్గరగా ఉంది. 3 అయితే ఏ రోకి సంబంధించిన వాల్యూ 3? 1 row and first second row కి సంబంధించి. ఫస్ట్ సెకండ్ రో ఎగ్జాక్ట్లీ. సో వాట్ వీ డూ ఇస్ నౌ we combine the first and second row and first row ఇచ్చిన వాల్యూ పెట్టుకొని we will consider them as single cluster. ఓకే, నౌ 1 and 2 ఒక క్లస్టర్ అయింది, 3 4 5 అట్లనే రోస్ గా మిగిలింది. సో ఈ 1 and 2 క్లస్టర్ ని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు అగైన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ రోస్. 1 2 క్లస్టర్ కి మిగతా వాటికి రో క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంది. సో అగైన్ మళ్ళీ నేను అదే క్యాలిక్యులేషన్ 10 కి 1 2 క్లస్టర్ కి 3 కి డిస్టెన్స్ ఎట్లా ఉంది అంటే 10 - 28 హోల్ స్క్వేర్ మళ్ళీ 18 వచ్చింది. నౌ Nandita, can you answer out of this matrix, proximity matrix between the rows, which rows are closer to each other? 1 2 and 4. 1 2 and 4. Wait, let me look. No, 8. 4 and 4. No, 3 4. 8 ఉంది, 7 కూడా ఉంది. ఓ సారీ. 3 5. 3 5 రైట్. సో ఇక్కడ 3 5 ఉంది. సో ఇది గమనించండి. వి స్టాప్ నౌ. ఇప్పుడు ప్రాక్సిమిటీ మ్యాట్రిక్స్ ఆపేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను చూపిస్తున్నా. ఇనీషియల్ గా ఫస్ట్ టైం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1 and 2 కింద ఒకటి క్లస్టర్ గా చేసుకొని దాన్ని బ్లూ కలర్ చేసాం. సెకండ్ టైం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 5 ని ఒక క్లస్టర్ కింద చేసుకొని 3 ని 5 ని గ్రీన్ కలర్ చేసుకున్నాం. నౌ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ లో 1 2 and 4 ఈ మూడు దగ్గరగా ఉన్నాయి. 1 2 క్లస్టర్ ఇంకా 4 దగ్గరగా ఉన్నాయి. సో వాట్ వి డిడ్ ఇస్ వి క్రియేటెడ్ 1 2 3 4 1 2 4 క్లస్టర్ అండ్ 3 5 క్లస్టర్. ఫైనల్ గా వి డూ ఎవ్రీథింగ్ ఇంటూ 1 క్లస్టర్. మొత్తాన్ని కూడా ఒక క్లస్టర్ కింద చేసుకుంటాం. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వి క్రియేట్ దిస్ థింగ్. ఏది ఒక క్లస్టర్ సింగిల్ రోస్ నుంచి ఫైనల్ గా మనకు వచ్చేది అన్ని రోస్ కూడా ఒక క్లస్టర్ లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్? అంటే చాలా సిల్లీ డౌట్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అన్ని ఒక క్లస్టర్ లో వేయాలి అనుకున్నప్పుడు ఇంత ప్రాసెస్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ, ఐ షో ఇట్. అంటే కోడింగ్కి వెళ్ళిన తర్వాత చూపించగలుగుతాను. డెండోగ్రామ్ అనే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాం ఈ క్లస్టరింగ్ చేసుకున్న తర్వాత. ఐ విల్ దాని నుంచి మనము వి విల్ ఫైండ్ అవుట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో దిస్ ఈస్ హౌ ద బ్యాక్గ్రౌండ్ వర్క్స్. ఎనీ మోర్ క్వశ్చన్స్? Okay, so let's go to hierarchical clustering. ఈ జూపిటర్ నోట్బుక్స్ మనము డేటా సైన్స్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ జూపిటర్ నోట్బుక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పైథాన్ లో జూపిటర్ నోట్బుక్స్ ఉండే ఏది ఫార్మాట్ మనకి ఎక్సెల్ లో సిఎస్వి ఉంది, ఎక్స్ఎంఎల్ ఉంది, అట్లా ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అట్లా ఉన్నాయి కదా. పైథాన్ లో ఉన్న ఫార్మాట్ ఏంటి అంటే జూపిటర్ నోట్బుక్ కి IPYNB అని ఉంటుంది. P ఫర్ పూణే, Y ఫర్ యానం, N ఫర్ న్యూజిలాండ్ అనుకోండి, B ఫర్ బాంబే అనుకోండి. IPYNB. ఈ IPYNB అనే ఫార్మాట్ ఉంటుంది. ఇంకొకటి పైథాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. VS కోడ్ లో కానీ స్పైడర్ లో కానీ రాసే పైథాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. దానికి .py ఫైల్ ఉంటుంది. ఈ .py ఫైల్ తో ప్రాబ్లం ఏంటి అంటే అవుట్పుట్ చూడాలి అని అనుకుంటే మనం మొత్తం ఫైల్ రన్ చేయాలి. అండ్ వీ కాంట్ రన్ ద ఎంటైర్ ఫైల్ అండ్ షో టు ద యూజర్. ప్రతిసారి లెట్స్ సే నేను ఒక 100 lines ఆఫ్ కోడ్ రాసుకొని అవుట్పుట్ చూపిస్తున్నాను. నా యూజర్ వాంట్స్ టు సీ చిన్న చేంజ్ చేసి అవుట్పుట్ చూడాలనుకుంటున్నాడు, విచ్ ఇస్ ఆ అవుట్పుట్ ఓన్లీ థర్డ్ లైన్ లోనే తెలిసిపోతుంది. నా ఐ హ్యావ్ టు రన్ ఎంటైర్ 100 lines అగైన్. బట్ దానికంటే లాభం IPYNB బికాస్ వీ కెన్ ఒక్కొక్క క్లస్టర్, ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వాట్ విల్ సే ఒక్కొక్క సెల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ దాని అవుట్పుట్ ని చూపించుకోవచ్చు. కాబట్టి ఐ నో ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ ప్రీవియస్లీ, బట్ యా. సో ఇక్కడ వి విల్ ఇంపోర్ట్ వాట్ ఎవర్ నెసెసరీ ప్యాకేజెస్ ఏదైతే ఉందో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. PD, పాండాస్, ప్లాట్లీ, హైరార్కికల్ క్లస్టరింగ్ నుంచి SciPy.
ఇన్ని రోజులు మనం sklearn వాడాము. We are introducing SciPy, which is another package in Python. SciPy.cluster.hierarchy లో we have linkage. At the same time, we have something called as SCH and agglomerative clustering. We will look at how we will use this in the down below. సో నేను ఒక యూనివర్సిటీ క్లస్టరింగ్ అనే డేటా సెట్ తీసుకుంటున్నాను. దాంట్లో ఏముంది అంటే ఒక యూనివర్సిటీలో ఏ స్టేట్ లో ఉంది, ఎంత సాట్ స్కోర్ వస్తే దాంట్లో మనము జాయిన్ అవ్వగలుగుతాము, టాప్ 10 ఎంతమంది ఉన్నారు, అక్సెప్ట్ ఎంత రేషియో, అక్సెప్ట్ రేషియో ఏదో ఉంటుంది, ఐఎమ్ సారీ, ఎంత అక్సెప్ట్ మెంబర్స్ అని ఉంది, హౌ మెనీ మెంబర్స్ దే కెన్ అక్సెప్ట్, ఎస్ఎఫ్ రేషియో, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ దట్ మీన్స్, ఎక్స్పెన్సెస్ and grade rate, graduation rate. So now I don't have any, just give me 1 second. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వై వేరియబుల్ అండ్ నాకేం చెయ్యాలో తెలియదు ఇక్కడ. సో నేను క్లస్టరింగ్ చేసుకుంటాను ఇక్కడ. సో వై వేరియబుల్ లేదు కాబట్టి ఐ విల్ గో టు క్లస్టరింగ్ అగైన్. ఇక్కడ నాకేం చేయాలో తెలియదు. సో వాట్ ఐ విల్ డూ, డిస్క్రైబ్ చూసుకుంటున్నాను, అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇన్ఫో చూసుకుంటున్నాను, ఏమన్నా నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని, ఏం నల్ వాల్యూస్ లేవు. దెన్ ఆ స్టేట్ అనేది మనకి అవసరం లేదు ఇక్కడ. ఈ ప్రస్తుతానికి ఇక్కడ స్టేట్ అనేది అవసరం లేదు. ఓకే, సో స్టేట్ డ్రాప్ చేసుకుంటున్నాను బికాస్ స్టేట్ ఈస్ కైండ్ ఆఫ్ యూనిక్. ఇక్కడ అన్ని చోట్ల యూనిక్, నాట్ యూనిక్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్స్ ఇర్రిలవెంట్ అని అనుకోవచ్చు. సో ఐఎమ్ రిమూవింగ్, లేదంటే ఉంచుకోవచ్చు. వీ కెన్ డూ లేబుల్ ఎన్కోడింగ్ ఆర్ ఎల్స్ వాటి కూడా మనము డమ్మీ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ డమ్మీ, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ డూయింగ్ రిమూవింగ్ దిస్ థింగ్. అండ్ ఇది మీకు ఉండకపోవచ్చు, సో ఐ కామెంట్ ఇట్ అవుట్. సో వాల్యూస్ అన్నిటిని నార్మలైజ్ చేసుకుంటున్నాను. బికాస్ ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మ్యాక్స్ అండ్ మిన్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి. అందుకనే నేను దీన్ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ వన్ సింగిల్ థింగ్. అంటే సారీ, అంటే బిట్వీన్ 0 and 1. వీ కెన్ డూ నార్మలైజేషన్ డైరెక్ట్ గా sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ లో. మనకి మిన్ మ్యాక్స్ స్కేలర్ అనేది ఉంటుంది. వీ కెన్ యూజ్ దట్ మిన్ మ్యాక్స్ స్కేలర్, మనం ప్రీవియస్ గా యూజ్ చేసాము. బట్ ఐఎమ్ ఆల్సో షోయింగ్ నార్మలైజేషన్ ఫంక్షన్ ఒకటి చూపిస్తున్నాను. ఆ మిన్మాక్స్ స్కేలే మనము మాన్యువల్ గా రాసుకుంటే ఎట్లా ఉంటుంది అని. సో ఇక్కడ నార్మ్ అనే ఫంక్షన్ ఉంది, నార్మ్ అండర్ స్కోర్ ఫంక్షన్ xi, సారీ అదే వాట్ ఎవర్ హ్యాపెన్స్, మనం మాక్సిమం తీసుకొని మినిమం తీసుకొని దాన్ని డివిజన్ చేసుకొని ప్రతి వాల్యూని we will calculate we'll get a value between 0 and 1. So తర్వాత, so I'm showing you this is how it is after performing normalization. This is how it will look. Everything is between 0 and 1. సో నా దగ్గర ఇప్పుడు నా డేటా ఉంది, మొత్తం ఆ యూనివర్సిటీస్కి సంబంధించిన డేటా. సో ఈ సింగిల్ లింకేజ్ ఫర్ క్రియేటింగ్ డెండోగ్రామ్ చేసుకోవాలనుకుంటున్నాం. బేసిక్గా మనం డెండోగ్రామ్ చేసుకుంటాం ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత మోడల్ బిల్డ్ చేసుకుంటాం సేమ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ వాల్యూస్. ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. యూక్లిడియన్ డిస్టెన్స్ తీసుకొని సింగిల్ లింకేజ్ మెథడ్, ఇఫ్ ఇట్ ఈస్ క్లస్టర్ క్యాలిక్యులేషన్ అయితే సింగిల్ లింకేజ్ తీసుకుని డేటా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ డేటా ఇస్తున్నాము. సో సింగిల్ లింకేజ్ అంటే నియరెస్ట్ డేటా పాయింట్స్ కి, కంప్లీట్ లింకేజ్ అంటే ఫార్దెస్ట్ డేటా పాయింట్స్ ఉన్న డిస్టెన్స్ తీసుకొని ఏ ఫార్దెస్ట్ డిస్టెన్స్ ఫార్దెస్ట్ పాయింట్స్ కి ఉన్న మధ్యలో ఉండే స్మాలెస్ట్ డిస్టెన్స్ కి ఏదైతే
క్లస్టర్స్ ఉన్నాయో వాటి రెండింటిని ఒక కింద చేస్తాం అనమాట. ఎట్ ద ఎండ్ మనం లీస్ట్ డిస్టెన్స్ తో క్లస్టరింగ్ చేసుకుంటాం. యావరేజ్ అంటే ప్రతి ఒక్క దానికి ఇంకొక నెక్స్ట్ ఆల్గరిథం నెక్స్ట్ క్లస్టర్ లో ఉండే వాటికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని యావరేజ్ గా చూసుకొని, ఇఫ్ దీస్ టూ యావరేజ్ డిస్టెన్స్ ఇస్ లెస్ వి విల్ కంబైన్ దీస్ టూ, ఇఫ్ నాట్ విల్ కంబైన్ ఇట్ విత్ అదర్ వన్. సో ఈ జెడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే యూ కెన్ సీ దట్ దేర్ ఆర్ వాల్యూస్, ఇవన్నీ కూడా డిస్టెన్స్ వాల్యూస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ లింకేజ్ ఐఎమ్ గెటింగ్ దీస్ వాల్యూస్. సో ఈ డెండోగ్రామ్ ఎట్లా గీస్తాను? ఎస్సిహెచ్ నేను సైపై డాట్ క్లస్టర్ నుంచి ఎస్సిహెచ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇఫ్ యు సీ ఎస్సిహెచ్ లింకేజ్ మనం క్లారిఫికేషన్ కోసం సారీ మనం క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తున్నాము. సో ఈ డెండోగ్రామ్ ఇచ్చి లీఫ్ రొటేషన్ 0 అని రొటేట్ ద ఎక్స్ యాక్సిస్ లేబుల్స్, లీఫ్ ఫాంట్ సైజ్ కి కింద 10 కావాలంటే 10, ఫిక్స్ సైజ్ 15,8. ఈ డెండోగ్రామ్ వేసుకుంటున్నాం మనం. ఈ డెండోగ్రామ్ వల్ల మనకి తెలిసేది ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్, బట్ లెట్ మీ డూ ద అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ మోడల్ తయారు చేద్దాం. సో ఇన్ని రోజులు మనం డెసిషన్ ట్రీ అంటే డెసిషన్ ట్రీ క్లస్టరింగ్ అని, క్లాసిఫికేషన్ అని, ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ర్యాండమ్ ఫారెస్ట్ అని చూసాము. బట్ హైరార్కియల్ కి వి విల్ యూజ్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్. దీంట్లో వి విల్ సే దట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఐ వాంట్, సారీ హౌ మెనీ క్లస్టర్స్ ఐ వాంట్ టు క్రియేట్. లింకేజ్ కంప్లీట్ లింకేజ్ ఉండాలి, affinity Euclidean affinity undali. You can change it into single linkage also. So once I initialize the model, I will fit the data into it and the labels చూసుకుంటున్నాను. ఏ లేబుల్స్ అంటే ఏ రో కి ఏ రో ఏ క్లస్టర్ కి అసైన్ అయ్యి ఉంది. Since I said I only want 5 clusters, each and every row is classified into one of the 5 clusters. ఓకేనా? ఇక్కడ నుంచి నేను డేటా ఇక్కడ అయిపోయింది, మోడల్ బిల్డింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, నిన్న సెషన్ లో కూడా, వీ డోంట్ హ్యావ్ ఎనీ మీన్స్ టు క్యాలిక్యులేట్ ద యాక్యురసీ ఆఫ్ ద క్లస్టర్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ వై వేరియబుల్ కదా. సో వై వేరియబుల్ లేదు కాబట్టి మనం క్లస్టర్స్ క్రియేట్ సారీ వీ కాంట్ డూ ఎనీ ప్రిడిక్షన్ స్టఫ్. ఇక్కడ ఆల్ వీ కెన్ డూ ఇస్ మనము ఈ క్లస్టరింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డేటా అర్థం చేసుకోవడానికి క్లస్టరింగ్ చేసుకుంటాము. అండ్ ఈ బై క్రియేటింగ్ ఎ మోడల్ మనం ప్రిడిక్షన్ కూడా చేయొచ్చు. ప్రిడిక్షన్ ఇన్ సెన్స్ నెక్స్ట్ వచ్చే రో ఏ క్లస్టర్ లోకి కూర్చుంటది అనే ప్రిడిక్షన్ కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రైట్ నౌ నేను ఇక్కడ ప్రిడిక్షన్ ఏం చేయట్లేదు. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ ఏదైతే లేబుల్స్ వచ్చాయో నాకు ఈ క్లస్టరింగ్ చేయడం వల్ల లేబుల్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే నాకు ప్రతి ఒక్క రోకి సంబంధించి అది ఏ క్లస్టర్ లో కూర్చుంటుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని నేను ఒక సిరీస్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఆ సిరీస్ ని యూనివర్సిటీ అనే డేటా సెట్ ఉంది కదా పైన, మెయిన్ యూనివర్సిటీ డేటా సెట్, ఈ డేటా సెట్ కి అటాచ్ చేసుకుంటున్నాను ఒక కాలం కింద బై అసైన్. సారీ ఈ డేటా సెట్ కి ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క రోకి ఆ రెస్పెక్టివ్ క్లస్టర్ ని అసైన్ చేసుకుంటున్నాను. సింపుల్ గా కాలం అటాచ్ చేస్తున్నాను అనుకోండి. ఆ కాలం అటాచ్ చేయడం వల్ల నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కాలమ్స్ అటాచ్ చేస్తున్నాను అండ్ రీలొకేట్ చేస్తున్నాను అనమాట. అంటే 7 కాలమ్స్ ఏదైతే నేను ఇక్కడ ఫస్ట్ క్లస్టర్ అని ఇక్కడ యాడ్ చేశాను లాస్ట్ లో, బట్ దాన్ని ముందుకు తీసుకొచ్చాను. సో నవ్ యూ కెన్ సీ ఈ క్లస్టర్ ఏ యూనివర్సిటీ ఏ క్లస్టర్ కి సంబంధించిందని. సో బ్రౌన్, కొలంబియా, కార్నెల్ ఈ 3 కూడా ఒక క్లస్టర్ లో ఉన్నాయి. కాల్టెక్ ఇంకా సిఎంయు వేరే క్లస్టర్ లో ఉంది. ఓకే, సో ఈ రకంగా మనకి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ అసైనింగ్ ద క్లస్టర్, వీ హ్యావ్ అసైన్డ్ ద క్లస్టర్. దీన్ని ఒక యూనివర్సిటీ డేటా సెట్ లోకి తీసుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. దిస్ ఈస్ వాట్ వీ కెన్ డూ విత్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్. అంటే నా దగ్గర ఉన్న ఫైల్ని, నా దగ్గర ఉన్న డేటాని తీసుకొని దాన్ని క్లస్టర్స్ లోకి ప్లేస్ చేసుకుంటున్నాను. యాజ్ ఐ సెడ్, క్లస్టరింగ్ మనము డిస్క్రిప్టివ్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ థింగ్, ప్రిడిక్షన్ చేయొచ్చు, బట్ డిస్క్రిప్టివ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట విత్ హెల్ప్ ఆఫ్ క్లస్టరింగ్. అంటే ఈ క్లస్టరింగ్ ద్వారా ఈ క్లస్టర్ ఒక్కొక్క రో ఏ క్లస్టర్ లో కూర్చుంది అనే ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్. బట్ బిఫోర్ దట్ ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ మొత్తము చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? నందిత అడిగినట్టు ఫైనల్ గా అన్ని ఒకే క్లస్టర్ లో కన్సిడర్ చేసేటప్పుడు వై డు వి నీడ్ టు వాట్ విల్ సే
వై డు వి నీడ్ టు క్యాలిక్యులేట్ ద క్లాస్ డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ ద రోస్? ఎందుకు అని అంటే, వన్స్ వి క్రియేట్ దిస్ డెండోగ్రామ్, వి గో టు దిస్ గై, ఎవరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఇది చూపిస్తాం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, అబ్జర్వ్ దిస్ థింగ్, ఎప్పుడైనా హారిజాంటల్ లైన్స్, లోయెస్ట్ హారిజాంటల్ లైన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పైకి వెళ్దాం. సో ఫస్ట్ 11 and 22 ఒక క్లస్టర్ కింద తయారైంది. 11 and 22 తర్వాత ఐఎమ్ కన్సిడరింగ్ ది లోయెస్ట్ వన్. 8 and 24 ఇది ఇది తక్కువ హైట్ లో ఉంది. దాని తర్వాత ఇది తక్కువ, ఇది ఇంకా ఇది తక్కువ హైట్ లో ఉంది. సో 8 and 24 ఆర్ ఒక క్లస్టర్, 12 and 22 ఒక క్లస్టర్. సో ఓకే, 11 and 12 ఒక క్లస్టర్ కింద తయారు చేసాం కదా. ఫర్దర్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, డిస్టెన్స్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. సో 4, 11 and 12 ని ఒక క్లస్టర్ కింద కన్సిడర్ చేసాం. తర్వాత 4 ఇక్కడ చూడండి, ఇట్స్ నో మోర్ సార్టెడ్, అంటే 1 2 3 4 అట్లా లేదు. ఏది దేనికి దగ్గరగా ఉందో వాటిని పక్క పక్కన పెట్టామన్నమాట. సో 0 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. సో అట్లా డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 11, 4 and 12 ఆర్ వెరీ మచ్ నియర్. ఆ తర్వాత 7, 4, 11, 12, 21 ఆర్ నియర్. 3, 7, 4, 11, 21 ఆర్ నియర్. ఇక్కడ వరకు ఒక క్లస్టర్ అయింది మనకి, ఒక పెద్ద క్లస్టర్ అయింది అనుకుందాం. తర్వాత ఇఫ్ యు సీ, ఇవన్నీ కలిపి ఒక పెద్ద క్లస్టర్ అయినాయి. తర్వాత ఈ రెండు కలిపి ఒక క్లస్టర్ అయినాయి. ఇది ఎంటీగా ఉంది. దెన్ దిస్ ఈజ్ ఎంటీ, దిస్ ఈజ్ ఆల్సో ఎంటీ, దిస్ ఈజ్ ఆల్సో ఎంటీ. ఇవి రెండు క్లస్టర్గా ఉన్నాయి. ఇది ఎంటీగా ఉంది, ఇది ఎంటీగా ఉంది, ఇది అండ్ ఇది, ఈ రెండు కూడా ఎంటీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీఆర్ కనెక్టింగ్ దీస్ టూ, ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తున్నాం, సేయింగ్ దట్ ఈ రెండు క్లస్టర్స్ కనెక్టెడ్ ఉన్నాయని. దెన్ హౌ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ డూయింగ్ దిస్ కదా, బై దిస్ కనెక్షన్. దెన్ మళ్ళీ ఈ కనెక్షన్ వచ్చి దీని మీద కూర్చుంటుంది. దట్ మీన్స్ వీఆర్ కంబైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ క్లస్టర్. దెన్ అగైన్ ఇవన్నీ. సో అట్లా మొత్తం అన్నిటిని కూడా ఒక మొత్తం పెద్ద సింగిల్ క్లస్టర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. అగైన్ యూ మైట్ హ్యావ్ దిస్ క్వశ్చన్, బట్ వై, ఎందుకు అని అంటే, ఈ హారిజాంటల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ హారిజాంటల్ లైన్స్ అనేది, ఇఫ్ ద యూజర్ సేస్ ఓకే 0.1 డిస్టెన్స్ ఉన్న దగ్గర నుంచి నాకు కావాలి అనుకుంటే, యూజర్ ఇట్లా చెప్పాడు అనుకోండి, నాకు 0.1 డిస్టెన్స్ దగ్గర ఉండే క్లస్టర్స్, ఎన్ని క్లస్టర్స్ ఉంటే అన్ని క్లస్టర్స్ కావాలి అని అన్నాడు అనుకోండి, we will have to observe ఎన్ని వర్టికల్ లైన్స్ మనం హిట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకున్నా కదా డిస్టెన్స్ కి 0.1 కి, ఎన్ని హారిజాంటల్ లైన్స్ నేను టచ్ చేస్తున్నాను అనేది ఇక్కడ నేను చూసుకోవాలి. సో ఇఫ్ యు సీ, బేసిక్ గా ఇఫ్ దెర్ ఆర్ 24, నేను 22ని హిట్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 అండ్ ఇది ఈ లైన్. ఇంకా ఈ రెండు కన్సిడర్ చేయను బికాస్ ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి. ఎన్ని వర్టికల్ లైన్స్ నేను హిట్ చేస్తున్నాను, టచ్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. సో 22, 23 అట్లా వస్తాయండి, ఓకేనా, 23 వస్తాయి. బట్ ఇఫ్ ద యూజర్ సేస్ ఐ వాంటెడ్ 0.3 డిస్టెన్స్, ఎన్ని హిట్ చేస్తున్నాను నందిత, కెన్ యూ ఆన్సర్? 9 హిట్ చేస్తున్నాను. సో ద నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ దట్ ఐ వుడ్ టేక్ టు నెక్స్ట్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ బిల్డ్ చేసేటప్పుడు, అందుకే కింద చూస్తే యూ కెన్ సీ దట్ ఐ హ్యావ్ చూజన్ 5 ర్యాండమ్ గా. నౌ అప్లయింగ్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్, చూసింగ్ 5 యాజ్ ద క్లస్టర్స్ ఫ్రమ్ ద అబౌట్ డెండోగ్రామ్. సో పైన డెండోగ్రామ్ తో నందిత రీసౌండ్ వస్తుంది నాది వాయిస్ మళ్ళీ. యా, థ్యాంక్ యూ. సో పైన డెండోగ్రామ్ లో యూజర్ ఎస్ఎంఈ ఏదైతే చెప్తాడో, ఎక్కడ తీసుకోమని చెప్తాడో అక్కడ వరకు హిట్ చేసుకొని ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని క్లస్టర్స్ క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ వై వీ నీడ్ టు క్యాలిక్యులేట్ రో క్లస్టర్ రో క్లస్టర్, ఇట్లా అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల వీ విల్ నో హౌ మెనీ క్లస్టర్ టు టేక్.
because it's a subjective decision అన్నమాట. We can't take it on our own. So అందుకని we will depend on the subject matter expert. సో దట్ ఈస్ వై వి క్రియేట్ దిస్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తాము. ఎందుకు చేస్తున్నాము? నెక్స్ట్ క్లస్టరింగ్ చేసుకోవడానికి. ఫైనల్ గా ఒక మోడల్ బిల్డ్ చేసేటప్పుడు వీ నీడ్ టు మెన్షన్ హౌ మెనీ టైప్స్, హౌ మెనీ క్లస్టర్స్ వీ వాంట్. సో అప్పుడు మనకి వీడు చెప్తాడు అనమాట దట్ ఐ వాంట్, ఇక్కడ నుంచి తెలుస్తుంది హౌ మెనీ క్లస్టర్స్ టు టేక్. సో దట్ ఈస్ హౌ వి క్రియేట్ క్లస్టరింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఓకే, గివ్ మీ 1 second. Chavana Coffee, Titanic, CSV. Okay, CSV file. సో వాట్ ఐ హ్యావ్ ఇస్, నా దగ్గర నేను అక్కడ ఏదైతే క్లస్టర్స్ క్రియేట్ చేసుకున్నానో దాన్ని నేను ఒక వాట్ విల్ సే ఒక సిఎస్వి ఫైల్లోకి స్టోర్ చేసుకొని, సెకండ్. ఒక సిఎస్వి ఫైల్లోకి తయారు చేసుకున్నాను విత్ ద క్లస్టర్ ఇన్ఫర్మేషన్. సో నేను ఏం చేస్తానంటే, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్సిటీస్, ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ డిస్కషన్. ఇక్కడ నేను అన్నాను కదా డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చేయొచ్చు అని. బై మీనింగ్ వాట్ అంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటే ఎట్లా చేస్తాం అనేది ఐఎమ్ షోయింగ్. సో ఇక్కడ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, లెట్స్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ అండ్ సే దట్ ఓకే, ఏముంది ఇక్కడ, we will talk about ద టైర్. ఇప్పుడు మనకి యూనివర్సిటీస్, మీరు కూడా యూనివర్సిటీలో చదువుతున్నారు, సో మీకు కూడా ఈ టైరింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఏ యూనివర్సిటీ ఏ ర్యాంక్ ఎంత అనేది. సో వీ విల్ కైండ్ ఆఫ్ ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ మనకి తెలుసు అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. కొన్ని కాలేజెస్ టాప్ టైర్ అని, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ కానీ హార్వర్డ్ కానీ, ఇక్కడ ఆక్స్ఫర్డ్ లేదు, హార్వర్డ్ ఉంది. హార్వర్డ్ తర్వాత విచ్ ఈస్ ద టాప్ కాలేజ్ మీకు ఏమైనా ఇక్కడ? మీరు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూర్ లుకింగ్ ఎట్, మీరు మొబైల్ నుంచి అలా అటెండ్ అవుతుంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ బై సీయింగ్ దిస్ డేటా, 1 second, యా, ఈ డేటా చూస్తే వీటిలో హార్వర్డ్ కాకుండా ఇంకొకటి ఏది పెద్ద టాప్ టైర్ కాలేజ్ అనుకుంటున్నారు మీరు? నో ఐడియా. యుఎస్ యూనివర్సిటీస్ ఇవన్నీ రీజియన్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు ఎక్స్క్యూజ్ కింద. బట్ ఇట్స్ ఓకే, నాకు కూడా తెలియదు. బట్ నా అంటే వినడం ద్వారా నాకు తెలిసింది ఏంటి యా, అంటే, వినడం నాకు కూడా హార్వర్డ్ ఒకటే తెలుసు. ఎస్ బట్ టెక్సస్ టెక్సస్ ఒకటి తెలుసు. అది టాపా కాదో తెలీదు. బట్ MIT ఈజ్ గుడ్, జాన్ హాప్కిన్స్ కూడా గుడ్. క్యాల్టెక్ ఈజ్ అగైన్, క్యాల్టెక్ నాసాకి పనిచేస్తారు ఎక్కువ. నాసా ఎక్స్పెరిమెంట్స్ చాలా మటుకు క్యాల్టెక్ లో జరుగుతాయి. సో ఐ కెన్ కన్సిడర్ క్యాల్టెక్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ వన్. బట్ స్టిల్ ఇట్స్ ఆల్ అజంప్షన్స్. సో వాట్ విల్ డూ ఇస్, వీ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటిని సపరేట్ చేసుకుందాం, ఓకేనా? సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ క్రియేట్ అ పివోట్ టేబుల్. ఐఎమ్ నాట్ షూర్ దీంట్లో పివోట్ టేబుల్ ఎట్లా చేస్తామో అంత ఐడియా లేదు, బట్ లెట్ మీ ట్రై. అంటే ఈ గూగుల్ షీట్స్ లో నా దగ్గర ఈ యాక్సెస్ లేదు. ఇన్సర్ట్ పివోట్ టేబుల్, న్యూ షీట్ లో ఇన్సర్ట్ చేసుకుందాము. క్రియేట్ చేసుకొని వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ టేక్ క్లస్టర్ యాజ్ రోస్ అండ్ యూని వాల్యూస్ కిందకి పెట్టుకుంటాను.
No, it doesn't make sense. ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ ఉండాలి కాబట్టి. So what I will do is సమ్ అవసరం లేదు మనకి. We want a mean. ప్రతిదానికి సమ్ వచ్చిందా? సో ఇక్కడ గమనించండి. అంటే మీరు యు ఆర్ ద రైట్ పీపుల్ టు ఆన్సర్ దిస్ యాక్చువల్లీ. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ దట్ ఒక్క నిమిషం. ప్రతి ఒక్క క్లస్టర్ కి మన దగ్గర 5 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ 5 క్లస్టర్స్ లో యావరేజ్ వాల్యూస్ తీసుకున్నాం ఫర్ ఈచ్ కాలమ్. సాట్ స్కోర్ కి, యావరేజ్ టాప్ 10 కి, ఎక్సెప్ట్ కి, ఎస్ఎఫ్ రేషియో కి, ఎక్స్పెన్సెస్ కి, గ్రాడ్యుయేషన్ రేట్ కి. సో బేస్డ్ ఆన్ సాట్ స్కోర్, విచ్ క్లస్టర్ ఈజ్ టాప్ క్లస్టర్? 0th క్లస్టర్ ఈజ్ ద టాపెస్ట్ క్లస్టర్. సాట్ స్కోర్ అంటే హైయెస్ట్ సాట్ స్కోర్ ఉంటేనే ఆ 0th క్లస్టర్ లో ఉండే కాలేజెస్ లోకి వెళ్తాము. సో లెట్స్ లుక్ ఎట్ విచ్ వన్ ఇస్ హైయెస్ట్ కాలేజ్. సారీ, 0 క్లస్టర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లెట్స్ క్రియేట్ ఎ ఫిల్టర్ అండ్ లెట్స్ డూ ఓన్లీ 0th వాల్యూస్. సో క్యాల్టెక్, హార్వర్డ్. హార్వర్డ్ టాప్ కాలేజ్ తెలుసు మనకి. ఎంఐటి, ప్రిన్స్టన్, స్టాంఫర్డ్, యూసీ, చికాగోనో, యూసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏల్, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ అన్నమాట. సో ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ సేయింగ్? ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ ఎస్ఏటి స్కోర్స్. సో 1348, యావరేజ్ గా 1348 ఉంటే కానీ ఐ కాంట్ గెట్ ఇన్ టు దీస్ కాలేజెస్. దట్ మీన్స్ అఫ్ కోర్స్ ఐ కెన్ సే దట్ దే ఆర్ టాప్ కాలేజెస్. బట్ లెట్స్ ఆల్సో కన్సిడర్ ద యావరేజ్ ఎక్స్పెన్స్. ఎంత ఖర్చు అవుతుంది అక్కడ చదవాలి అంటే? యూ కెన్ సీ ద 0th క్లస్టర్ ఇస్ హ్యావింగ్ అగైన్ వాట్ విల్ సే highest value, highest average. So 38377 is the highest average of 0th cluster. Again, 0th cluster ఏమున్నాయి? సేమ్ హార్వర్డ్. సో ఈ బేసిస్ మీద ఐ కెన్ సే దట్ దిస్ ఈస్ టైర్ 1 క్లస్టర్. ఈ క్లస్టర్ లో ఉండే అన్ని కూడా టైర్ 1 కాలేజెస్. నెక్స్ట్ నందిత, మీరు చెప్పండి విచ్ కెన్ బి ద సెకండ్ టైర్ 2 కాలేజెస్ ఏవని చెప్పొచ్చు? ఏ క్లస్టర్ లో ఉండే కాలేజెస్ ని టైర్ 2 అని అనొచ్చు? సాట్ ప్రకారంగా క్లస్టర్ 2. Cluster 2, is it validated by average No, ratio? 3. 1272 ఉంది క్లస్టర్ 3. Exactly. 9922. Yes. Expenses ని బట్టి గ్రాడ్యుయేషన్ రేట్ ని కూడా చూసుకుంటే we have around third one is the tier 2 colleges. Then tier 3, సెకండ్ క్లస్టర్. tier 4 వచ్చేసి I would take this one, and tier 5 వచ్చేసి ఇది. సో నవ్ యూ కెన్, అంటే మనం ఒక డేటా సెట్ లో y వేరియబుల్ లేకుంటే what we can do, we can create clusters and we can understand what that data is talking about. ఇప్పుడు random గా యూనివర్సిటీ డేటా సెట్ తీసుకున్నాము, బట్ వాట్ వి డిడ్ అట్ ద ఎండ్, వి సెగ్రిగేటెడ్ దెమ్ ఇంటూ tier 1 colleges based on వేరే డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్ కాలమ్స్ యూజ్ చేసి we assigned the clustering tier information. A second. Yeah. So that is what the information we can get from
అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేయొచ్చు. బట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు యూ విల్ సిట్ విత్ యువర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అండ్ యూ విల్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది నేను మల్టిపుల్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కానీ ఇఫ్ యూ గివ్ మీ న్యూ డేటా సెట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ టు ఎవాల్యుయేట్. ఓకే, ఇది ఎంత లైక్ వాట్ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కెన్ ఐ బ్రింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ. But at the end, we can come out with such information అనేది I am showing you. Questions? Okay. I have one last thing to discuss, which is SVM లో మీరు నందిత మీరు అడిగారు కదా, ఎస్ అంటే సారీ సాఫ్ట్ ని హార్డ్ మార్జిన్ ఎట్లా సెట్ చేస్తామని. we do we do set it with the help of C value. సి వాల్యూ బేస్ చేసుకొని ఇఫ్ ద సి వాల్యూ ఇస్ లెస్, డిఫాల్ట్ 1.0 ఉంది అంటే ఇట్ ఈస్ సాఫ్ట్ మార్జిన్. ఇఫ్ వీఆర్ ఇంక్రీజింగ్ యాజ్ వి గో ఆన్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఇట్ విల్ స్లోలీ గో టు హార్డ్ మార్జిన్. ఇప్పుడు 1.0 ఉంది, ఐ కెన్ కీప్ 1000 ఆల్సో, ఐ కెన్ కీప్ 500 ఆల్సో. అంటే కైండ్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ద డేటా. మన దగ్గర ఉన్న డేటా బేస్ చేసుకొని ఏ మార్జిన్ బాగా ఏ వాల్యూ ఫర్ దట్ మార్జిన్ బాగా పనిచేస్తుందో ఆ వాల్యూ మనం ఈ సి వాల్యూకి పెడతాం. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ స్మాల్ అనుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏది హార్డ్ అనుకోవచ్చు. యూ మైట్ ఆస్క్ మరి హౌ డు ఐ నో అని. వి డూ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. I'll talk about this in the next class. Hyperparameter tuning గురించి we will discuss. When we don't know which value to take, we'll take a multiple set of values and we will decide ఆ values తో ప్రతి value తో మనము మోడల్ బిల్డ్ చేసి దానికి వచ్చే accuracy-ని తీసుకొని we will see which accuracy is good. By taking that we'll understand, okay, C is equals to 20.3 అనేది మంచిగుంది అనేది మనకు అర్థమవుతుంది. But so that is how we can set the what we'll say margin stuff. So that's it from my end for today. Let me stop the recording.